స్త్రీ వ్యవహారం. ఈ లోకంలో కామము అనున్నది చాలా గొప్ప విషయముగా తలుచుచు ఈ జనులు ఎందుకో వ్యామోహం చెందుతున్నారు. నరములు, ఎముకలు, రక్తము, మాంసము ఇట్టి వాటితో కూడిన ఈ స్త్రీ పురుష దేహములందు శోభను చేకూర్చేది ఏది ఉన్నది? జనులు ఎందుకు మోహం చెందుతున్నారు? ఈ స్త్రీ పురుషులను, ఈ స్త్రీ శరీరమును పురుషులు, అట్లాగే పురుష శరీరమును స్త్రీలు మననం చేస్తూ పాపం ఎప్పటికీ ఎన్ని జన్మలు బూడిద పాలు చేసుకున్నారో, ఇప్పటికీ ఎన్ని జన్మలు బూడిద పాలు చేసుకున్నారో కదా. ఓ ఈ మానవుడా, ఈ వనిత అను వస్తువు యొక్క కాళ్ళు, చేతులు, చర్మము, మాంసము, కన్నీరు మొదలైన విడివిడిగా ఎప్పుడైనా పరిశీలించావా? ఇందులో మహత్తరమైన విషయం ఏమున్నది? మరి నీ వృధాగా ఎందుకు ముగ్ధుడు అవుతున్నావు? ఓ స్త్రీ పురుషులారా, ఒక చోట కేశములు, ఒక చోట శరీరం, ఒక చోట చర్మం, ఒక చోట ఎముకలు. ఈ శరీరాలన్నీ ఇంతే కదా. మరి మీరంతా ఇంతగా బాహ్య శరీరాకర్షణలచే ఎందుకు బద్ధులవుతున్నారో చెప్పండి. తద్వారా మీ వివేకము మరుగున పట్టలేదా? ఈరోజు ఈ దేహాలన్నీ వివిధ వస్త్రములతోనూ లేపనములతోనూ తైతక్కలాడే బొమ్మ వలె అగుపించవచ్చు. వారి మెడలు రంగురంగుల ముత్యాల హారములచే జాలవారుతూ అత్యంత సుందరంగా కనిపించవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తిస్తున్నారా? ఈ వర్తమాన క్షణంలో ఎంతో ఆకర్షణతో కనిపించే అవయవాలన్నీ రేపో మాపో శ్మశానంలో ఒక మూలకు చేరి కుక్కలచే, నక్కలచే భక్షింపబడుచున్నాయి. లేదా కొన్ని ఎండు కట్టులతో పాటు బూడిద కాబోతున్నాయి. అయినా మునీంద్ర, పంచభూత నిర్మితమైన ఈ స్త్రీ పురుషుల అంగములకు, అడవిలో సంచరించే కంచరగాడిదల అంగములకు భేదమేమున్నదో చెప్పండి. మరి ఈ మనుషుడు స్త్రీ శరీరము చూడగానే వికారములు ఎందుకు పొందుతున్నాడు? ఈ జనులు చీర కుచ్చెళ్ళు, కేశములు వంటి పై మెరుగులకు ఆకర్షితులై అనేక వికారములు పొందుతున్నారే. కళ్ళుకు, కామమునకు భేదమేమీ కనిపించడం లేదు. ఈ రెండూ కూడా మత్తు, ఉల్లాసం, చిత్త వికారం కలిగించి జీవుణ్ణి వివసుణ్ణి చేస్తున్నాయి. ఈ జీవుడు దేహము అనే కట్టుకొయ్యకు, మదము అనే త్రాడుచే బంధింపబడి ఒక పశువు వలె అనేక దుఃఖ పరంపరలు అనుభవిస్తున్నాడు. ఎన్ని జన్మలు గడిచిపోతున్నా అతని యందు వివేకం మాత్రం ఉదయించటం లేదు. సంసారము అనే నీటి గుంటలో గల చిత్తము అనే బురదలో సంచరించుచున్న ఈ జీవులు కామము అనే ఎరచే ఆకర్షింపబడి అనేక ఉపాధులను బలి చేసుకుంటున్నారు. గుర్రమునకు ముక్కుతాడు, ఏనుగుకు స్తంభము,
పాముకు మంత్రము బంధములగుచున్నట్లు ఈ కామమే జీవులకు పెద్ద గుదిబండగా పరిణమిస్తుంది. అనేక శోక మోహములచే రచింపబడిన ఈ ప్రపంచమంతా కామము అనే దాంచే ఆశ్రయించబడి తత్ఫలితంగా స్థూలత్వం పొందుతోందని నాకు అనిపిస్తోంది. అందుచేత ఓ మునీశ్వర, శ్రీ సాంగత్యమే సర్వదోషములకు సర్వబంధములకు మూల కారణం. అద్దాని మాయలో పడకుండా తగు జాగ్రత్త వహించాలని నిర్ణయించుకున్నాను. శ్రీ శరీరములు, కళ్ళు మొదలైనవన్నీ రక్తమాంసములే అయి ఉండగా వాటిని చూసి నేనెందుకు వివసుణ్ణి కావాలి? ఒకప్పుడు స్థూల బుద్ధులకు పురుషునిచే అతి ప్రియముగా ఆప్యాయంగా లాలించబడిన సుందర స్త్రీలు ఇప్పుడు శ్మశానంలో దీర్ఘ నిద్రపోతున్నారు. వారి మాంసఖండములను కాకులు గ్రద్దలు భక్షిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను చూచే స్త్రీ పురుష దేహములు గతి కూడా అంతే కదా. వీరి కేశములు, తిలకము, అస్తులు కొద్ది కాలానికి కట్టిక నేలను అలంకరించబోతున్నాయి. ఇదంతా ఈ విధంగా విచారించిన తర్వాత ఇక నేను భ్రాంతిని పొందడానికి సిద్ధంగా లేను. బుద్ధిహీనులు మాత్రమే పంచభూతముల సన్నివేశముగు ఈ స్త్రీ పురుష శరీరముల పట్ల ఆవేశపూరితమైన అనురాగం కలిగి ఉంటారు. అట్టి అనురాగం పెంచుకున్నందుకు గాను చివరికి ఈ చిత్తము దీనత్వముచే పొందుతున్నది. క్షణికావేశమైనట్టి కామముచే పరవశించు హృదయము మనస్సు ఉత్తమ లక్ష్యముల నుండి చ్యుతి నొంది చివరకు అనేక దుఃఖ మోహములలో కూలిపోతుంది. స్వామి, వనిత ఉన్నవానికే కదా భోగెచ్చ. వనిత లేకుంటే నాది, నాకు చెందవలసినది, నాతోనే ఉండవలసినది అనునట్టి పదార్థ జామలము పట్ల భావేవేశం కూడా సన్నగిల్లుట సులభమని నాకు అనిపిస్తుంది. నేను స్త్రీ వ్యవహారమునే త్యజించి వేస్తాను. జరామరణముల పట్ల నాకు గల భీతి అపాత రమణీయమై అతి చంచలమైనటువంటి స్త్రీ సాంగత్యము పట్ల అత్యంత అరుచినే కలిగజేస్తోంది. అందుచేత ఈ మనస్సును అట్టి తుచ్చ వస్తువులపై ప్రవేశించనీయకుండా శాశ్వతమగు స్వస్వరూప జ్ఞానము కొరకే వినియోగించాలని నిశ్చయించుకున్నాను. ముసలితనం, కోరికలు తీరని బాల్యమును యవ్వనం మృంగివేస్తోంది కదా. ఇక మానమద గర్వాలతో నిండిన యవ్వనమును ముసలితనం ఎక్కడి నుండో వచ్చి మృంగివేస్తోంది. ఇట్లా చూస్తూ ఉండగానే పుష్టిగల ఆ అవయవములు శిథిలమైపోతున్నాయి. కుంచుకుపోయిన దవడలు, వంగిన నడుము, ముడతల పడ్డ నుదురు, వణుకుచున్న కాళ్ళు, చేతులు, ఇవన్నీ స్త్రీలు తదితరులు అత్యంత తిరస్కార దృష్టితో చూస్తున్నారు. మనసంతా దైన్యంతో నిండి ఉంటుంది. సూక్ష్మ బుద్ధి పాపం గడుసరి సవతులచే హింసింపబడే సాధ్వీల వలె ఏ మూలకో వెళ్ళి దాక్కుంటోంది. ఇంతకాలం ఎంతో భక్తి ప్రపత్తులతో భయభక్తులతో ప్రవర్తించిన పుత్రులు, భార్య, బంధువులు, స్నేహితులు, సేవకులు ఇప్పుడు అతన్ని ఒక పిచ్చివాని వలె చూస్తున్నారు. ఇది మనకు మంచి సమయం అనుకుని లోభం వచ్చి మనస్సుని ఆక్రమిస్తోంది.
ఇక ఈ జీవుడు బుద్ధిహీనుడై, గుణహీనుడై, శక్తిహీనుడై అనుక్షణం ఏవేవో వ్యధలతో బ్రగ్గుతూ ఉంటాడు. ఓ పక్క శరీరం క్రమంగా శిథిలమవుతూ ఉంటుంది, మరోపక్క ఏదో అనుభవించాలనే తపన, దాహము, కామము వర్ధిల్లుతూ ఉంటాయి. ఏవేవో సంతాపములు, దీనత్వములు ఆ జీవం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీరంతా నా సొమ్ము తింటున్నారు, కానీ నన్ను లెక్క చేయటం లేదు. ఏమైనా రుచికరమైన పదార్థములు తింటే బాగుంటుంది, కానీ ఒంటికి సరిపడవు కదా. మరణం ఎక్కువ దూరంలో ఉన్నట్టు లేదు. పరలోకంలో ఏ దారుణమైన పీడ అనుభవించవలసి వస్తుందో ఏమో. ఈ విధంగా ఉంటాయి అతని ఆలోచనలు. కోరికలు కోకొల్లలు, కానీ భోగించే శక్తి ఉండదు. హృదయం నిస్సహాయంగా దహించుకుని ఉండిపోతుంది. శరీరం అనే అనేక ఆది వ్యాధులచే పీడింపబడుచు శరీరం అనేక ఆది వ్యాధులచే పీడింపబడుతూ క్రమంగా శక్తులన్నీ ఉడికిపోతూ ఉంటాయి. ఇట్లు జీవుడు అనేక వేదనలు అనుభవిస్తూ మృత్యువు యొక్క క్రూరమైన వ్రేటును తలుచుకుంటూ భయం భయంగా రోజులు గడుపుతూ ఉంటాడు. తాను బాల్య యవ్వనములలో వృధాపరుచుకున్న జ్ఞానము, అవకాశములను నెమరవేస్తూ సంగతి సందర్భంలో అనుచితంగా గుర్తు చేసుకుంటూ ఇప్పుడు వర్తమానంలో ఉన్న కొద్దిపాటి అవకాశాలను కూడా వ్యర్థపరుచుకుంటూ ఉంటాడు. మృత్యువు ఈ శరీరం ఈ విధంగా అనేక వ్యాధులచే, ముసలితనముచే ఆక్రమించబడి జీవుడు దీనాలాపం చేస్తూ ఉంటాడు. ఇంతలో ఒకానొక అనుకోని క్షణంలో మృత్యువు అనే గుడ్లగోప వచ్చి ఎదురుగా వాలి సాయం సంజ్ఞను చూడగానే చీకటి ఎక్కడి నుంచో వచ్చిందో, చీకటి ఎక్కడి నుంచో వచ్చి వాలినట్టుగా, గర్ద మాంసమును మింగినట్లుగా, మింగటానికే గ్రహించినట్లుగా ఈ శరీరమును మృంగటానికి ముసలితనం దాపురిస్తుంది. బాలిక పువ్వుని జడలు అలంకరించుకుని కొద్దిసేపటికి ఆ పువ్వు వాడిపోగా తుంచి దూరంగా విసిరివేస్తుంది. చూచారా? అదేవిధంగా కాలము అనే బాలిక కూడా కొంతసేపు ఈ శరీరము కలిగి ఉండి ఆ తర్వాత మృత్యువు అనే చీకట్లో త్రోసివేస్తుంది. ఈ జీవుడు బాల్య యవ్వనముల్లో ఉన్నప్పుడు అప్పుడే ఆయా అల్పకాలిక కార్యములందు నిమగ్నుడై ఉంటాడు. భగవంతుణ్ణి ఆరాధించడం, జ్ఞానము కొరకే విచారణ చేయటం మొదలైన పెద్దలచే ప్రవచించబడిన ఉత్తమ కార్యముల పట్ల ఇప్పుడేం తొందర, మాకింకా సమయం ఉన్నది, పెద్దయిన తర్వాత చూసుకోవచ్చులే అని తలచి ఎంతో అలసత్వము, అశ్రద్ధను కలిగి ఉంటున్నాడు. మృత్యువు ఎదురుగా వచ్చి నిలిచి ఉండగా ఇప్పుడు ఆ అనుకున్న ప్రణాళిక అంతా ఏమైందని, మంచు బాగా కురియగా వాడిపోతున్న పుష్పంలాగా ఈ శరీరం శిథిలమవుతూ ఉంటే, మృత్యువు అనే పేరు గల శరీర వినాశనం సమీపిస్తూ ఉంటే ఇక ఈ జీవుడు ఏమి చేయగలుగుతాడు? శరీరం జీర్ణమైపోతూ ఉంటుంది, వాతాది రోగములు ప్రజ్వరిస్తూ ఉంటాయి. బూడిద గుమ్మడికాయ వలె తల తెలుపుదనం సంతరించుకుంటూ ఉండగా కాలుడు అనువాడు ఆహా ఈ పండు పక్వమునకు వచ్చినట్లుందే అని కోసుకుందామా అని అనుకుంటూ ఒకరోజు వచ్చి కొయ్యనే కొస్తాడు. ముసలితనం అనే నక్క దాని ఊళ వినేవరికే
ఈ మానవుడి ప్రపంచమంతా. జర అనే అగ్ని ఈ శరీర గృహమును తాకగానే ఇక అతడు అనేక శారీరక బాధలచే హింసింపబడి దుఃఖితుడవుతున్నాడు. అంగములు పాలిపోతున్నాయి, నడుము వంగిపోతోంది. ఆది వ్యాధులు ముందు నడుస్తూ ఉండగా ఇతడు మృత్యువుకు కబళమవుతున్నాడు. పర్వత గుహలో దాగికున్న శుతి మెత్తని పరుపులపై, పర్వత గృహంలో దాగిన శుతి మెత్తని పరుపులపై ధనజనముల మధ్య ఉన్నప్పటికీ ఎవడైనా మృత్యువు నుండి తప్పించుకోగలనా? ఇంద్రియాలు బిగదీసుకుపోతూ ఉంటే ఏ లౌకిక తెలివితేటలు ఎందుకు పనికొస్తాయి? జర మూడవ కాలులో అంటే చేతికర్రతో జీవుడి చేత తప్పుడడుగులు వేయిస్తూ ఉంటే అనేక అసంతృప్తులు, రోగాలు అందుకు తాళం వేస్తున్నాయి. ఏ క్షణంలో మృత్యువు పంజా విప్పుతోందో ఎవరికి తెలుస్తుంది చెప్పండి? అశక్తి, ఆర్తి, ఆపద శరీరంలోనే తిష్టలు వేసుకుని ఉంటున్నాయి కదా. ఓ మహాశయ, చూడండి, ఈ మనకు కనబడే శరీరాలన్నీ ముసలితనం పాలుపడి చివరికి మృత్యువే కబళించబడవలసి వస్తున్నది. ఈ శరీరం యొక్క ఉత్పత్తి, ఉత్తరోత్తరగతి ఇదంతా పరిశీలించుకున్న నాకు దీనిపై ఏమాత్రము విశ్వాసం కలగట్లేదు. తండ్రి మహర్షి, అసలు నాకు ఒక విషయం చెప్పండి. ముసలితనం మీద పడ్డ తర్వాత జనులకు భార్య, పుత్ర, గృహాదులపై పేరాశ ఎందుకు ఉంటుంది? ఈ మోహమంతా కల్పిస్తున్నది ఎవరు? ముసలితనాన్ని జయించిన వారంటూ ఎక్కడా ఉండరు కదా. మరి ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? ఈ విషయం ఎవరికి తెలియదా? ముసలితనం వచ్చినప్పుడే సమయానికి అనేక కోరికలు కలిగి ఉన్న ఈ జీవుడు ఆ కోరికలు తీరక అపూర్ణత్వాన్ని అధిగమించలేకపోతున్నాడు. బాల్య యవనాలలో అసలు కోరికలే లేకుండా ఉండేది ఎట్లా అనే విషయం విచారించి తగిన కర్మజ్ఞానములను అభ్యాసం చేసి ఉంటే ఇప్పుడు ఈ దిక్కుమాలని గది పట్టేదా? లేదు కదా. అందుచేత అట్టే ముసలితనం నన్ను సమీపించక ముందే ఆత్మ అనాత్మ విచారణ చేయి ఈ శరీర భావములను జయించి వేస్తాను. అందుకు గాను నా శక్తియుక్తులన్నీ వినియోగించ నిశ్చయించుకున్నాను.